నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ దక్షిణ భారత ఆలయాల పర్యటన తమిళనాడులోని పళని అరుల్మిగా దండాయుధపాణి క్షేత్రాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ విజయవంతమైన మోదీ అమెరికా పర్యటన అమెరికా నుండి భారత్కు తిరుగు ప్రయాణమైన నరేంద్ర మోదీ బంజారాల ఆరాధ్య దైవం సంఘ సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమం నివాళులర్పించిన సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం పాలముదిరచ్చోలైలోని సోలమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణాది ఆలయాల పర్యటన కొనసాగుతోంది. ఇవాళ తమిళనాడులోని తిరుచెండూరు సుబ్రహ్మణ్య స్వామి, పళని అరుల్మిగు దండాయుధపాణి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. భారత్కు తిరుగు పయనమయ్యారు. 2 రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు పయనమయ్యారు. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరిన ప్రధానికి ఆ దేశ ఉన్నతాధికారుల బృందం ఘనంగా వీడ్కోలు పలికింది. బంజారాల ఆరాధ్య దైవం సంఘ సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి పుష్పాంజలి ఘటించారు. బంజారా జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ మహారాజ్ నిలిచారని స్మరించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మూఢనమ్మకాలను రూపుమాపేందుకు ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు భారతీయ సామాజిక మత సంస్కర్త, గోర్ బంజరాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహారాజ్ 286 సంవత్సరాలకు ముందు పుట్టి ఈ ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించారు. అందుకనే ఈరోజు బంజారా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రజల్లో కూడా అందరూ కూడా ఆయన్ను గుర్తు చేసుకుని పూజిస్తూ ఆయన మీద ఎప్పటికీ తగ్గనటువంటి ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు. మనందరం ఒకసారి ఆలోచిస్తే మనదొక పుణ్యభూమి. ఎందరో మహానుభావులు ఈ తెలుగు నేలపైన పుట్టారు. అలాంటి మహానుభావులు పుట్టిన ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రామ్జీ నాయక్ తాండాలో రామావత్ గోత్రంలో భీమానాయక్ ధర్మణిమాత దంపతులకి సేవాలాల్ గారు జన్మించడం, అది కూడా 1739వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున జన్మించారు. అప్పటికి ఎగ్జాక్ట్గా 286 సంవత్సరాలు. ఒక వ్యక్తి మానవ జన్మెత్తిన, ఒక పేద కుటుంబంలో పుట్టిన ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు,
ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు. వారు అవలంబించిన సిద్ధాంతాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో దానికి ఇదొక ఉదాహరణ. అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్గా చేస్తున్నాం. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమని కూడా ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు ఆయన చూస్తే జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలిగా గురువుగా స్వీకరించి అన్ని విద్యలు నేర్చుకుని బంజారాలకు ఎనలేని సేవలు అందించాడు. మూఢనమ్మకాల్ని పోగొట్టడం కోసం ఈరోజు మనం మాట్లాడడం కాదు, ఆ రోజుట్లో 300 సంవత్సరాల కంటే ముందు ఇంకా ఎక్కువ మూఢనమ్మకాలుండేటివి. ఆ మూఢనమ్మకాల్ని రూపుమాపడం కోసం ఆయన జీవితాంతం పనిచేశారు. సమస్త జీవకోటికి తల్లి అయిన అమ్మ భవానిని పూజించాలని, కానీ ఫలితాన్ని ఏమాత్రం కూడా ఆశించవద్దని బంజారాలకు చెప్పాడు. బాధ్యతగా మనం చేయాలి, ఆటోమేటిక్గా తల్లి దీవిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, కర్తవ్యాన్ని మనం ప్రతిఫలం ఆలోచించకుండా చేస్తే ఆటోమేటిక్గా ప్రతిఫలాలు వస్తాయి. ఆ విషయమే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండోది, మీరు చూస్తే ఆయన సిద్ధాంతాల్లో హింస అనేది మహాపాపమని, అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని పునాది వేశాడు. మహాత్మా గాంధీజీ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే అహింస విధానంతోనే మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. అంటే ఆయన కంటే ముందే సేవాలాల్ మహారాజ్జీ ఉద్బోధించారు. దాన్ని గాంధీజీ వీళ్ళంతా ఆచరించి దేశానికి విముక్తి కలిగించారు. ఇంకొక పక్కన చూస్తే ఆ రోజుట్లోనే బ్రిటిష్ అధికారులు, అన్యమత పాలకులు బంజారాలను కూడా ఇబ్బందులు పెడుతూ మతాల్ని మార్చమని కూడా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంటే ఆయన చాలా దృఢంగా సంకల్పం చేసి ముందుకు పోయేవారు. అందుకే శ్రీ సేవాలాల్ ప్రజల కోసం చేసిన అనేక ఉద్యమాలు చేశారు. ఒకటి రెండు కాదు, అనేక ఉద్యమాలు చేశారు. వీటిలో పేరీ ఫర్ ఒకటి. పేరీ అంటే మత మార్పిడులు పూర్తిగా అరికట్టడం, ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం. ఇలాంటివన్నీ ఈరోజు మనం మాట్లాడుకునే ఆర్థిక సంస్కరణలకు ఆ రోజే ఆయన సిద్ధాంతకర్త అయ్యాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఒక విజనరీ కూడా. కేరళలోని త్రిశూర్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఆకతాయిలు చేసిన పని వాళ్ళని 3 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఏనుగులకు సమీపంలో ఆకతాయిలు టపాసులు పేల్చడంతో టపాసుల శబ్దాలు భరించలేక 2 ఏనుగులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి 3 మృతి చెందారు. ఒంగోలు అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్ కుమార్ ఐఏఎస్.
ఒంగోలులోని ట్రాన్స్కో ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో ఉదయం అల్పాహారం చేసి నాణ్యతను స్వయంగా తెలుసుకున్నారు మున్సిపల్ శాఖ డైరెక్టర్. క్యాంటీన్లో ఆహారం చాలా బాగుందన్నారు. అలాగే క్యాంటీన్ రిజిస్టర్ తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్న సంపత్ కుమార్ క్యాంటీన్ సిబ్బందికి జీతాలు టైంకి అందుతున్నాయా అని విచారించారు. క్యాంటీన్ కు అల్పాహారం కోసం వచ్చిన వారితో మాట్లాడి ఆహారం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్లో నాణ్యమైన ఆహారం అందుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు సంపత్ కుమార్ ఐఏఎస్. శ్రీకాళహస్తి ఆలయంలో తిరుచి వాహన సేవ కనుల పండుగగా నిర్వహించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలోని అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రకారోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణలతో ఆలయం మారుమ్రోగింది.
చిలీలోని పటగోనియా తీరానికి సమీపంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. చిన్న పడవలో సముద్రంలోకి వెళ్లిన యువకుడిపై తిమింగిలం అకస్మాత్తుగా దాడి చేసింది. 20 ఏళ్ల ఆడ్రియన్ సిమాన్ ఖాన్ తన తండ్రి డెల్తో కలిసి వేర్వేరు పడవల్లో ప్రయాణిస్తుండగా హంప్ బ్యాక్ తిమింగిలం అకస్మాత్తుగా అతని పడవను నోట కరిచి వదిలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కొంత దూరంలో ఉన్న ఆడ్రియాన్ తండ్రి డెల్ ఈ దృశ్యాలను కెమెరాలో బంధించారు. హుస్నాబాద్ బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ గారి 286వ జయంతి ఉత్సవాలతో పాటు భోగ్ భండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. సంత్ శ్రీ సేవాలాల్ చిత్రపటాలకు పూలు వేసి నివాళులు అర్పించారు పొన్నం ప్రభాకర్. మహాకుంభమేళాకి 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. महाकुंभ प्रयागराज के माध्यम से 3 लाख करोड़ रुपए की नई बढ़ोतरी होने जा रही है। जो लोग उंगली उठाते हैं कि 6000 5000 करोड़ रुपए खर्च कर दिए कुंभ में, ये 6000 और 5 करोड़ कुंभ में ही नहीं किए हैं, प्रयागराज सिटी के रिनोवेशन में भी खर्च किए हैं। कुंभ के आयोजन में कुल 1500 करोड़ रुपए खर्च हुए हैं और बदले में अगर उत्तर प्रदेश को 3 लाख करोड़ रुपए का लाभ होता हो और यहाँ की अर्थव्यवस्था सुदृढ़ होती हो तो मुझे लगता है कि यह उत्तर प्रदेश के नौजवानों के लिए, उत्तर प्रदेश की जनता जनार्दन के लिए और नए भारत के लिए, उत्तर प्रदेश के लिए, जिसे हम आदरणीय प्रधानमंत्री जी की प्रेरणा से भारत की ग्रोथ इंजन के रूप में स्थापित कर रहे हैं, उस दृष्टि से अत्यंत उपयुक्त है और समीचीन है। आज के इस अवसर पर लखनऊ को इन सभी परियोजनाओं का यहां पर उपहार देने के लिए आदरणीय रक्षा मंत्री जी का, केंद्रीय सड़क परिवहन राजमार्ग मंत्री जी का मैं एक बार फिर से हृदय से आभार व्यक्त करते हुए हृदय से स्वागत करता हूं, अभिनंदन करता हूं। धन्यवाद। जय हिंद। బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి ఖమ్మం వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మరియు పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క. ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ ఇవాళ ఏ తెలంగాణ బిడ్డను అడిగినా ఒకటే మాట చెప్తున్నారు, ఈ ప్రభుత్వంలో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, యువకులకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. నిన్న మొన్నటి వరకు పచ్చని పంట పొలాలతో ఉన్న ఈ ప్రాంతం ఇవాళ నీళ్ళివ్వకుండా ఎండబెట్టడం, యూరియా బస్తాల కోసం గంటల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి రావడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, రైతు భరోసా అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి ఆధ్వర్యంలో మొత్తం నాయకులందరినీ కూడా కలుసుకోవడం సంతోషకరం. మరి వాళ్ళ ఏ కార్యకర్తను అడిగినా, ఏ తెలంగాణ బిడ్డను అడిగినా ఒకటే మాట చెప్తున్నారు, రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, విద్యార్థులకు కానీ అందాల్సినటువంటి ఏ ఒక్క పథకం అందకపోవడం, పైగా నిన్న మొన్నటి వరకు పచ్చని పంట చేలుగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నీళ్ళు ఇవ్వకుండా ఎండబెట్టేటటువంటి పరిస్థితి రావడం, మళ్ళా యూరియా బస్తా కోసం లైన్లు కట్టేటటువంటి పరిస్థితి రావడం అన్నది చాలా దారుణం. ఈ పరిస్థితిని సవరించాలి. ప్రభుత్వం వెంటనే రైతు రుణమాఫీని సంపూర్ణంగా చేయాలి, రైతు భరోసాని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా నకిరేకల్ నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ముందు నుండి ఉద్యమంలో ముందున్నారు, పార్టీకి అండగా ఉన్నారు. ఇప్పుడు కూడా గుండె ధైర్యంతో ఉండండి, మీకు అండగా పార్టీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. దళితుడిని కిడ్నాప్ చేశాడని పక్కా ఆధారాలున్నాయి కాబట్టి వంశీని పోలీసులు అరెస్టు చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు వంశీపై చర్యలు తీసుకున్నారు. విషయం ఏంటంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎవరైతే కంప్లైంట్ పెట్టారో కంప్లైంట్దారుడు తాలూకా ఎవిడెన్స్ ఉంది, అవన్నీ ఉన్న తర్వాతనే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది, కోర్టు వాళ్ళు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈరోజు అతను ఏ వాదైతే వాదించుకోవాలనుకుంటున్నారో ఆయన వాదించుకుంటున్నారు, అదంతా అనవసరం.
ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడు ఇలా భయపెట్టారు అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు. ఈరోజు భయపెట్టింది వాళ్ళు, బెదిరించింది వాళ్ళు, అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లోని బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు. దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశారు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు. ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా వెళ్ళారు. ఏదైనా ఉంటే కోర్టుల తర్వాత తేల్చుకోవాలి. దాని గురించి కోర్టులో ఏమైనా మాట్లాడతాం, బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? ఆ రోజు సీఎం అతగాడిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం, ఆ రోజు సీఎం ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఏదో అంటారు కదా, నీతి కబుర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ రోజు బీపీ పెరిగితేనే మా కార్యాలయాలు వచ్చి మొదలుకొట్టారని మాట్లాడుతున్నారు. మేము ఈరోజు అటువంటి ఆ కేసులన్నింటినీ కేసులన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఆ రోజు కేసులు పెట్టారు, నడుస్తున్నాయి. వాటన్నిటి మీద ఈరోజు న్యాయ విచారణ జరుగుతుంది. కుట్రలో భాగంగానే ఇరికించారు. ఏంటి కుట్ర? పోలీసులకి ఏంటి అవసరం? ఈరోజు సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు, నాకు న్యాయం జరగాలి, మా అన్నని ఇలా బెదిరించారు, కిడ్నాప్ చేశారని చెప్పి. సో దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేశారు. దాని మీద రిమాండ్ విధించింది కోర్టు. ఫర్దర్గా ఏమైనా మాట్లాడుకుంటే కోర్టులో మాట్లాడుకోవచ్చు. కానీ నేనేమంటానంటే, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటే 5 సంవత్సరాలు ఆ బాధ ఏమైపోయింది? లాస్ట్ 5 సంవత్సరాలు అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు, మా మీద దాడులు చేశారు, మా మీద అబద్ధపు కేసులు పెట్టారు. మేము నిజంగా రివెంజే తీర్చుకోవాలి అనుకుంటే 7 నెలలు ఎందుకు ఆగుతాం? ఈ రోజు వరకు ఎన్నెన్నో మాటలు మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా. మేము వాళ్ళ మీద ఏం కక్ష సాధింపు ఏం చేయలేదే. అతనికి సత్యవర్ధన్ తమ్ముడు కేసు పెట్టాడు, ఆ కేసును బేస్ చేసుకొని ఈరోజు వంశీ గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ దక్షిణ భారత ఆలయాల పర్యటన. తమిళనాడులోని పళని అరుల్మిగా దండాయుధపాణి క్షేత్రాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. విజయవంతమైన మోదీ అమెరికా పర్యటన. అమెరికా నుండి భారత్కు తిరుగు ప్రయాణమైన నరేంద్ర మోదీ. బంజారాల ఆరాధ్య దైవం సంఘ సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమం. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్.